వచ్చేసి నేనైతే నిన్న పెట్టిన లైవ్‌లో నేనైతే టీమ్ కోడ్ ఇచ్చా. అండ్ అలాగే ప్లేయర్స్ వచ్చారు, సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. వాళ్ళతోనైతే అయితే కస్టమ్ అనేది స్టార్ట్ కూడా చేశా. స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో చాలామంది వచ్చారు. అందులో హ్యాకర్ బ్రో వచ్చేసి ఇందాకల నుంచి లైవ్ చాట్‌లో బ్రో నేను అనగానే ఇంకా హ్యాకర్ బ్రో కూడా వచ్చాడు. అక్కడ మీరు అపోజిట్ సైడ్ చూస్తే ఫస్ట్‌లో ఉన్నాడు కదా! ఆ బ్రో పేరే హ్యాకర్. అండ్ నా పక్క హితేష్ అని ఉన్నాడు కదా! ఈ బ్రోకి, ఆ బ్రోకి ఇప్పుడు గొడవ అవ్వబోతుంది. అంటే ఈ హితేష్ బ్రో ఏమైందనేది నీకైతే చెప్తా. ఫస్ట్ అనేది కష్టం అనేది హ్యాకర్ బ్రో గేమ్ ప్లే అనేది అండ్ అలాగే హితేష్ బ్రో గేమ్ ప్లే అనేది ఫస్ట్ చూడండన్న. ఇది అయిపోయిన తర్వాత నీకొచ్చేసి మళ్ళీ నేను తర్వాత రూమ్ చూపిస్తా. వాళ్ళ కోసం ట్రేడ్ చేయిందనా. ప్రెజెంట్ అనేది నాదైతే చిన్న ల్యాగ్ అవుతుంది, అయినా పర్లేదు ఆడదాం. నెక్స్ట్ ఎవరు ఆడుతారో అనేది నాకైతే చిన్న మాట చెప్పండి. హ్యాకర్ బ్రో అయితే ఆపోజిట్గా అయితే వెళ్ళిపోయాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్లే గైస్, ఇది నా హైయెస్ట్ వ్యూస్ అన్నమాట. అంటే నేను ఎప్పుడు స్ట్రీమ్ పెట్టినా కూడా స్ట్రీమింగ్ టైంలో ఎంత గైస్ ఈ రూమ్ వచ్చేసి ఈ హితేష్ బ్రోకి, హ్యాకర్ బ్రోకి అయిన గేమ్ ప్లే కాదు. ఆ గేమ్ ప్లే అవ్వడానికి రీజన్ ఏంటనేది ఈ వీడియో అనమాట. ఇది స్ట్రీమ్‌లో ఉంది. స్ట్రీమ్‌లో ఉన్న వీడియోని అయితే క్రాప్ చేసి వీడియో కింద కన్వర్ట్ చేశా. ఒకసారి మీరు చూడండి. హ్యాకర్ బ్రో గేమ్ ప్లే మెన్షన్ చేస్తా. అండ్ అలాగే నా పక్క ఆడుతున్న హితేష్ బ్రో గేమ్ ప్లే కూడా మెన్షన్ చేస్తా. ఇద్దరు గేమ్ ప్లే ఒక్కసారి ఇప్పుడు అయితే అబ్జర్వ్ చేయండి. నేననేది చిన్న చిన్న క్రాప్ చేసి అయితే పెడతా వాళ్ళ గేమ్ ప్లేస్ వచ్చేసరి. ఇది వచ్చేసి మామూలు రూమ్ అనమాట. స్ట్రీమ్ అయిపోయిన తర్వాత వీడియో మళ్ళీ చూసిన వాళ్ళు ఉన్నారు కానీ గైస్ నో రివైవ్ యా. అండ్ ఎలాగైనా ఇక్కడ ఏమైందంటే అపోజిట్ సైడ్ ఉన్నారు కదా అవతల వాళ్ళైతే ఒక 3 మెంబర్స్ అనేది ఆఫ్‌లైన్ అయిపోయారు. హ్యాకర్ బ్రో ఒకడే ఆడుతున్నాడు అవతల పక్క. అండ్ మా పక్క ఒక 1 ఆర్ 2 మెంబర్స్ అనేది ఆఫ్‌లైన్ అయితే అయిపోయారు. ఏమైందో తెలీదు. ఫస్ట్ రౌండ్ మొత్తం ఇలాగే జరిగింది. ఆఫ్‌లైన్ అయిపోయారు. సెకండ్ రౌండ్ కొంచెం అటు ఇటు అలాగే జరిగింది. ఆ హ్యాకర్ బ్రో ఒక్కడే నన్ను కూడా నాక్ డౌన్ చేశాడు. ఆ క్లిప్స్ కూడా చూపిస్తా. కానీ ఫస్ట్ రౌండ్ వచ్చేసి వాళ్ళైతే ఆఫ్‌లైన్ అయిపోయారు. ఏమైందో తెలీదన్న. అరే హాఫ్ అన్ అయిపోయి ఏంద్రా? అరే ఎందుకురా ఆ మూమెంట్. బ్రో అనేది ఆన్లైన్లో ఉన్నాడు. ఏమవుతుంది బ్రో? ఏమవుతుందయ్యా? ఏమవుతుంది బ్రో? నాకు అర్థం కావట్లే అన్న. నాకు ఒక చిన్న కన్ఫర్మేషన్ ఇవ్వండి. అసలు ఉన్నారా ఆఫ్లైనా? నేను ఎంతో ఆశలతో వచ్చా కదా బ్రో, మీరు మొత్తం బుగ్గపాలు చేస్తారు. ఓకే 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 ఉన్నారు. బ్రోకి అయితే పడిపోయింది. బాయ్ బ్రో. నెక్స్ట్ రివైవ్ పడదాం మనం. రివైవ్స్ అనేవి లేవు గాయస్, గుర్తుపెట్టుకోండి. రివైవ్స్ అనేవి లేవు. మళ్ళీ తర్వాత బై మిస్టేక్ ఇచ్చేసానన్నా నేను పట్టించుకోను. రివైవ్స్ అనేవి లేవు గాయస్. నేను కూడా మా వాడికి అయితే ఇవ్వను. సారీ బ్రో, రివైవ్స్ అనేవి లేవు. క్యాంట్. సారీ బ్రో, రివైవ్స్ లేవు. రివైవ్స్ లేవు. లేదు బ్రో అనేది ఎక్కువ వెళ్తున్నాడు అబ్బా. ఓపెన్ చెప్తా. ఓపెన్ కొట్టి ఇది చూస్తాం కదా గైస్. ఇప్పుడు అవతల పక్క ఉన్న వ్యక్తి ఎవరో కాదు, హ్యాకర్ బ్రోయే. ఆ బ్రో అనేది మూమెంట్ అనేది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నాకైతే కొట్టే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. అలాగుంది ఆ బ్రో మూమెంట్ వచ్చేసి. అందుకే గల హితేష్ బ్రో వచ్చేసి 1v1 ఆడుతా అన్నాడు. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇటు ఓకే ఇటు. ప్రజెంట్ వచ్చి అందరూ ఆఫ్లైన్లో ఎందుకు అయ్యా బిహేవ్ చేస్తున్నారు? రూమ్లోకి వచ్చి కూడా ఆఫ్లైన్లో బిహేవ్ చేస్తే ఏంది బ్రో? నాకు రీగ్రెట్గా ఉంటుంది కదా రూమ్లో కస్టమర్లోకి వచ్చి మరి ఇలాగ ఆఫ్లైన్గా బిహేవ్ చేస్తే. గుర్తుపెట్టుకున్నానా, మీరు ఎప్పుడైనా ప్రాంక్స్ అనే కాదు ఏం చేసినా కూడా ఆలోచించండి. అరే యార్, జోన్లోనే సగం. గైస్ చూసారు కదా బ్రో మూమెంట్ అనేది ఎలాగుందో. నన్నే అటు ఇటు తిప్పించి కొట్టేశాడు. అంటే నేను నెక్స్ట్ నుంచి నేనైతే కొట్టేశాను అనుకుంటే భయ్యే కొట్టాం. ఒకవేళ నేను ఆ క్లిప్స్ అని యాడ్ చేయాలనుకుంటే వీడియో అనేది చాలా ల్యాగ్ అయిపోతుంది. నేను అనేది జస్ట్ బ్రో మూమెంట్ మెన్షన్ చేద్దామని తీసా. తర్వాత ఆ బ్రోని కొట్టానా లేదా తెలుసుకోవాలంటే నిన్నటి స్ట్రీమ్ చూడండి అన్న మళ్ళీ. ఆ రూమ్ అనేది అయిపోయింది. మేమైతే గెలిచేసాం. అండ్ అలాగే ఆ రూమ్‌లో హ్యాకర్ బ్రో గేమ్ ప్లే అనేది ఓపీగా ఉంది. అందులో చాలా శాతం హితేష్ బ్రో అనేది చనిపోయాడు.
సో, అందుకనుకుంటా సో, ఇప్పుడు కూడా బ్రో అనేది హితేష్ బ్రో అయితే అడుగుతున్నాడు. బ్రో నేననేది 1v1 ఆడతా అనేసి. నేనేంటంటే స్ట్రీమ్‌లోని మీకు ఆడియో ఇనిపించదు. ఎందుకంటే ఒకసారి గేమ్‌లో ఆన్ చేస్తే సో, స్ట్రీమ్‌లో ఉన్న ఆడియో అనేది మీకు ఇనిపియదు. సో, అందుకే అక్కడ ఏటైందో మీకు అర్థం కాదు. సో, నేనిక్కడనేది స్ట్రీమ్‌లో అనేది ఆడియో అయితే రావట్లేదు. నేనైతే మాట్లాడుతున్నా ప్రైవేట్‌గా. హ్యాకర్ బ్రో హితేష్ బ్రో అనగానే నేనైతే వెంటనే హ్యాకర్ బ్రోకి అడుగుతున్నా. ఏంటి బ్రో ఆడుతావా? అంటే బ్రో అనేది కాన్ఫిడెన్స్ అనేది మీకు తెలిసిందే. సో, ఇలాగ చెప్పిన వెంటనే వెంటనే 100% కాన్ఫిడెన్స్‌తో ఆడుతా అన్నాడు. సో, ఆ మాట అన్న వెంటనే నేనైతే క్రియేట్ అయితే చేసేసా. సో, చూడండి. అన్న దీని నెక్స్ట్ నుంచి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను. మిగతాదంతా స్ట్రీమ్‌లోనైతే మాట్లాడా. సో, అక్కడ ఏటైందనేది చూడండి. సో, ప్రెజెంట్ వచ్చేసి రూమ్‌మేట్ ఆడుతా ఉన్నారు ఇద్దరు. సో, ఓకే స్టార్ట్ చేసేసాం. 1v1 ఆడుతా అన్నారు. వాళ్ళే అన్నారు 1v1 ఆడతాం అనేసి. అన్న ఇక్కడి నుంచి అయితే స్ట్రీమ్‌లో అనేది ఆడియో అయితే కట్ అయిపోయింది సడెన్‌గా. సో, తర్వాత ఏటైందనేది ఇప్పుడైతే చూపిస్తా. సో, గైస్ ఇప్పుడు ఏమైందంటే 1v1 ఆడతారైతే అన్నారు బ్రో వచ్చేసి. సో, అందుకే నేనైతే కస్టమ్ అయితే క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ ఎవరు ఆడుతారు నాకైతే చెప్పండి. సో, ఇప్పుడైతే హ్యాకర్ బ్రో అయితే 1v1 అయితే ఆడుతా అన్నాడు. సో, అందుకైతే నేనైతే క్రియేట్ చేసా. ఇటు పక్క హితేష్ బ్రో అండ్ అవుట్ పక్క హ్యాకర్ బ్రో. ఓకే సో ప్రజెంట్ అన్న ఎవరైతే నెక్స్ట్ ఆడతారో నాకైతే చిన్న కామెంట్ అయితే చేయండి. అంటే 6v6 క్రియేట్ చేయమంటారా 4v4 క్రియేట్ చేయమంటారా అది మీ ఇష్టం. సో నేను వచ్చి ఐడి అండ్ అలాగే పాస్వర్డ్ మెన్షన్ చేస్తే ఖచ్చితంగా చాలామంది వస్తారు చూస్తారు. సో చూస్తాను ఊడిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ గైస్ చెప్పండి నాకైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వన్నా. సో ఇది 4v4 6v6 అనేది బ్రో ఏంది బ్రో గెన్స్ తీసావు 0 రౌండ్స్ ఇచ్చి కొడదాని ప్లాన్ చేసావు ఏంది? ఓకే బ్రో అయితే వచ్చారు. సో యాక్టర్ బ్రో మూమెంట్ అనేది చెప్పవసరం ఎందుకంటే నన్ను ఒక 2 times నాక్ అయితే చేశాడు బ్రో వచ్చేసి. సో కాబట్టి బ్రో అయితే బాగానే ఆడుతున్నాడు గేమ్ ప్లే పరంగా అయితే ఊపి అయితే ఉన్నది. అండ్ అలాగే హితేష్ బ్రో కూడా బాగానే ఆడాడు అంటే మా పక్క ఆడాడు బ్రో వచ్చేసి. సో అప్పుడు కూడా పర్లేదు అంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది గేమ్ ప్లే. అండ్ అక్కడ హ్యాకర్ బ్రో నేను ఇప్పుడే చెప్పా. సో బ్రో అనేది గట్టిగా ఆడుతాడు అనేసి అంటే ఓపీగా ఉంటుంది మూమెంట్ పరంగా కానీ దేని పరంగా ఏమైనా కానీ ఓపీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఎవరు ఆడుతా నాకే చెప్పండి అన్న. సో లైవ్ అనేది వెళ్తుందా లేదో కూడా చెప్పండి. వెళ్తుంది చాలామంది వస్తారు అండ్ చాలామంది కామెంట్ చేశారు స్ట్రీమ్లో. అండ్ ఎవరు ఆడుతూ నాకైతే చిన్న కన్ఫర్మేషన్ ఏమన్నా. ప్రజెంట్ వచ్చేసి బ్రో అయితే ఆడుతున్నాడు. అట్లా బ్రో చాలా బాగా ఆడాడు. బ్రో వచ్చేసి బాగా ఆడుతున్నాడు. అండ్ హితేష్ బ్రో కూడా పర్లే ఓకే అంటే కొట్టగలడు అది ఆ మాత్రం ఉంటుంది హితేష్ బ్రోకి. అండ్ హ్యాకర్ బ్రో ఓన్లీ డిజర్టే తీసాడు అన్న. మీరు చూస్తే ఓన్లీ డిజర్టే తీసాడు. M1W1 ఏమి తీయలే ఓన్లీ డిజర్టే తీసాడు. ఓన్లీ ఆ డిజర్ట్తోనే గేమ్ ప్లే ఆడేస్తున్నాడు బ్రో వచ్చేసి. మరి కొడతాడా అనేది చూడాలి బ్రో వచ్చేసి. సో ఓన్లీ డిజర్టే తీసాడు బ్రో వచ్చేసి. హితేష్ బ్రో కూడా పర్లే మాన ఉంది మూమెంట్ అండ్ ఇస్తున్నా అంటే ఓపీగానే ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి ప్లేయర్ది చూసుకోవాలి గేమ్ ప్లే. హ్యాకర్ బ్రో వచ్చేసి డ్రెస్ కూడా ఫ్రీ స్టైల్లో తీసాడు. సో మీరు బాగా గమనిస్తే ఫ్రీ స్టైల్ ప్లేయర్స్ ఉంటారు అదే బ్రెజిల్లో ఉంటారు వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ. సో ఆ టైప్ డ్రెస్ అప్ అనేది చేశాడు బ్రో అనేది ప్యాక్ అయిపోయాడు బ్రో హితేష్ బ్రో కొట్టు బ్రో 1v1 నువ్వే అడిగావు బ్రో. సో ఆ బ్రో అయితే అడిగాడు మనకి హితేష్ బ్రో అయితే అడిగాడు. నేనైతే హ్యాకర్ బ్రోతో 1v1 ఆడుతా అన్నాడు. కానీ ఇక్కడ చూస్తే బ్రో మాత్రం అసలు కొట్టట్లేదే. అయ్యా పిలిపించి కొట్టించుకుంటున్నాడు ఏంటయ్యా బ్రో. హ్యాకర్ బ్రో అయితే గేమ్ ప్లే చెప్పవసలే ఓపీగా ఉందన్నా. ఓపీ ఉంది హ్యాకర్ బ్రో గేమ్ ప్లే. సో హ్యాకర్ బ్రో గేమ్ ప్లే వచ్చేసి ఓపీగా ఉందన్నా. హితేష్ బ్రో ఇప్పటికైనా బ్రో నువ్వు ఎంత వేస్తున్నావా లేకపోతే ఓన్లీ డిజెక్టా బ్రో? ఆఫ్ అయిపోయాడు బ్రో. యార్ నువ్వు అన్నావనే కదా బ్రో క్రియేట్ చేసావు. ఇప్పుడు నువ్వేమో 2 rounds ఇచ్చేసావు అండ్ సడన్గా ఆఫ్ అయిపోయావు బ్రో. యార్ ఏంది బ్రో ఎలా చేసావు? ఆఫ్లైన్ అయిపోయావు కదా బ్రో. ఓకే బ్రో ఏం పర్లే. సో నెక్స్ట్ అనేది మళ్ళీ కష్టం అనేది క్రియేట్ చేద్దాం. సో అప్పుడు వస్తున్నా రండి.
ఓకే బ్రోక్ అనేది కష్టం అయిపోయిన తర్వాత బ్రో ఫ్రెండ్స్ టెస్ట్లోకి వస్తా ఉన్నాడు అర్థం. యార్ ఏం బ్రో సడన్గా ఏమైంది ఆఫ్ అని అయిపోయాడు బ్రో వచ్చేసి. ఛే యార్ డిసప్పాయింట్. సో పర్లేదు గాయ్స్, ఇంకొక రౌండ్ అయిపోతే ఇంకా రూమ్ అయిపోతుంది. కానీ ఎందుకు బ్రో అలా చేసావు? నువ్వు ఆడుతావు అనేసి నేనైతే క్రియేట్ చేసి మీ ఇద్దరు ఇన్వైట్ చేస్తా. యాక్చువల్గా నువ్వే అడిగావు బ్రో హితేష్ బ్రో, నువ్వు అడిగావని అయితే క్రియేట్ చేసా, బట్ నువ్వే డిసప్పాయింట్ చేస్తావు. సో ఓకే అన్న, ప్రజెంట్ అనేది 17 టోటల్ చూస్తున్నారు అంటే ఎవరు చూడట్లేదు అన్న వాళ్ళు లేరు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు అన్న. ఇదైతే లాస్ట్ రౌండ్. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త కస్టమర్ క్రియేట్ చేసి దానికి ఐడి ఇద్దాం అండ్ అలాగే పాస్వర్డ్ కూడా మెన్షన్ చేసేద్దాం. సో ఈ రౌండ్ అనేది బ్రో కొట్టే బ్రో బేగా కొట్టిన తర్వాత నీతో మళ్ళీ టీం కోడ్లో చాలా మాట్లాడాలి. అంటే చాలా కదా, జస్ట్ బ్రో ఎక్కడి నుంచి ఏంటి అని. నాకు ఏంటంటే హితేష్ బ్రో మైక్ నుంచి చాలా నాయిస్ వస్తుంది, అంటే బ్రో ఎక్కడో బయట ఉన్నట్టు ఉన్నాడు. సో ఆ రీజన్ వల్ల నాకైతే చాలా నాయిస్ అయితే వస్తుంది. సో దానివల్ల నేనైతే ఏం చేయలేకపోతున్నా, ఏం మాట్లాడలేకపోతున్నా హ్యాకర్ బ్రోతో కూడా. దానికి తోడు హ్యాకర్ బ్రో వచ్చేసి వాయిస్ చేంజర్ ఆన్ చేశాడు. సో దానివల్ల ఇంకా బాధ అయిపోతుంది నాకు. సో ఇప్పుడు ఏంటంటే హ్యాకర్ బ్రో ఎలాగో ఆఫ్ అని అయిపోయాడు. సో బ్రోని అయితే కిక్అవుట్ చేసేయాలి, ఇంకా అయిపోయింది. రూమ్ అనేది హ్యాకర్ బ్రో గెలుస్తాడు. లాస్ట్కి వచ్చేప్పటికి ఆఫ్ అని అయిపోయాడు బ్రో, అక్కడ డిసప్పాయింట్ అయిపోయాం. సో రూమ్ గెలిచింది అయితే హ్యాకర్ బ్రో 0 పైకి వచ్చాడా.